మనం ఇప్పుడు కర్లపాలెం గ్రామస్తులతోటి ఉన్నాము. వారు ఇక్కడ జరుగుతున్న పోర్టు పనులని అడ్డుకున్నారు. ఏమాత్రం మా డిమాండ్లను నెరవేర్చకుండా ముందుకెళ్తే ఇక్కడ పనులు సాగనివ్వమంటున్నారు. ప్రధానంగా ఆ గ్రామానికి చెందిన వారు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు ఈ పోర్టు పనులు ఎందుకు ఆపాలనుకుంటున్నారు? సార్, మాకు ఫస్ట్ ఈ 3 గ్రామాలకి మీరు ఎక్కడ కోరితే అక్కడ ఇళ్ల స్థలం ఇస్తాం. ఒక ఫ్యామిలీకి వచ్చి 5 సెంట్లు ఇస్తాం, మీకు మంచిగా జరిగిపోతుంది అని మాకు చెప్పిన మాట వాస్తవం. ఈరోజు ఆ మాట వాళ్ళు మాకు 2.5 సంవత్సరం అవుతున్నా కూడా మాకు దాని గురించే పట్టించుకోవట్లే. అదేమంటే ఎక్కడైనా చివాయి పొలం ఉంటే ఎక్కడైనా అడవిలో ఆడిస్తామంటున్నారు. కానీ మేము కోరేది ఏంది, రోడ్డు ఫేస్ కావాలి. ఇప్పుడు మాకు ఈరోజు ఒక ఆడపిల్లని చదివియాలంటే రోడ్డు ఫేస్లో ఉంటే ఏదో ఆటో కానీ బస్సు వచ్చినా కూడా ఆ బస్సుకి వెళ్ళేదానికి వాళ్ళకి అవకాశం ఉంది. ఒక దూర మార్గంలో ఉండి ఆ అమ్మాయి రోడ్లో రావాలంటే వాళ్ళ నాన్నో వాళ్ళ అమ్మో తోడొచ్చి ఆ రోడ్లో వదిలిపెట్టాలి. ఆ పరిస్థితి లేకుండా మాకు మంచి రోడ్డు ఫేస్లో స్థలం కావాలని, అది కూడా తెట్టు రామపట్నం మధ్యలో రోడ్డు ఫేస్లో కావాలని మేము కోరుతున్నాం. దానికి అప్పుడు వాళ్ళు ఒకే అన్నారు. ఒక పెద్ద ఆయన ఉన్నారు ఇక్కడ, వారి ఆవేదనను మనం తెలుసుకుందాం. చెప్పండి పెద్ద ఆయన. సరే, సోందరం వేటకెళ్ళడానికి పెద్ద చిప్పు అడ్డం వచ్చేస్తా, వలలేనాకి మాకు అడ్డం వచ్చేస్తుంది. పై ఆటకెళ్ళడానికి కుదరటం లేదు. వాగి మీద వేస్తే మాకేం పట్టడం లేదు సరుకులు. ఒకవేళ పై ఆటకెళ్ళినా కూడా లైట్లు వేసుకున్నా కూడా పైకి వచ్చేస్తున్నాడు చిప్పు. మేము అసలు ఏమి బతికేదానికి ఆస్కారం లేదు. ఇప్పుడు ఆ బోట్లో లేకుంటే మేము పై ఆటకెళ్ళి కూడా యాడ్ చేసుకునేవాళ్ళమే. అటువంటిది వాగి మీద వేసుకుంటే వలలు లాగేస్తా ఆ చిప్పు ఆడొచ్చి పైన పడిపోద్దని గడగడ ఉనికిపోతున్నాం. పై ఆటకెళ్ళినా కుదరటం లేదు సార్. అది మాకు న్యాయం చేయాలా. పూర్తిగా మాకు ప్రాణరక్షణ కూడా లేకుండా పోయిందని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సార్, వాళ్ళకి ఫస్ట్ చెప్పిన వాగ్దానాలు లేవు సార్. ఇప్పుడు వాళ్ళు ఆ రోజు రైతు పొలం ఎక్కడున్నా మీకు ఇళ్ల స్థలానికి మీరు ఏడ కోరుకుంటే ఆడిస్తా అన్నారు. కానీ ఆ రోజు చెప్పిన మాటలు వేరు, ఇప్పుడు ఈ రోజు చెప్పే మాటలు అసలు సంబంధమే లేదు. సరే, మా చెరువులు, రొయ్యల చెరువులు సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ఎవరికి ఇచ్చినా సంవత్సరం లీజ్ ఇస్తారు. అలాంటిది మాగాణి చెరువులు కూడా 10,000 కంటే ఎక్కువ ఇవ్వరు. ఈరోజు 1 లక్ష రూపాయలు ఇస్తున్నారు సంవత్సరానికి. దాని బోర్లు వసతి, కరెంటు అన్ని వసతులు ఉన్న వాటికి 1 లక్ష రూపాయలు ఇస్తున్నారు. అలాంటి పొలాలు కూడా మేము ఇచ్చాం, సిద్ధపడ్డాం. పోటీ కావాలి, పోటీ వస్తే ఒక 74% వాళ్ళు జాబులు ఇస్తున్నారు. ఆ ఆశతోటే మేము ఈరోజు మేము నష్టపోయిన పర్లేదు, 10 మంది బాగుపడితే చాలని ఆ ఉద్దేశంతో ఆ విధంగా మేము ఈరోజు చేస్తే ఈరోజు కనీసం మమ్మల్ని నానా ఇబ్బందులు పెడతా ఉంటారు. ఆ రోజు 2021లో ఆ ఏళ్ళ వాల్యుయేషన్ సిమెంట్ కట్ట 200 రూపాయలు ఉంటే ఈరోజు 400 రూపాయలు ఉంది. ఆ రోజు బేల్దారి కూలి 500 ఉంటే ఈరోజు 800 ఉంది. ఈ విధంగా ప్రతిదీ పెరిగిపోయింది. కానీ ఈ విధంగా మమ్మల్ని అడుగుని పెట్టేశారు. ఈ రోజుకి మమ్మల్ని ప్యాకేజీ లేదు, మమ్మల్ని ఇక్కడి నుంచి తీసి బయట పెట్టడం లేదు. కనీసం నైట్ పునకోవాలంటే భయం పడుతుంది. ఆ సౌండ్కి వినలేకపోతున్నాం. ఆ పోర్టు వాళ్ళు పనులు చేసే రాళ్ళు బయట ఆ సౌండ్కి మేము ఉండలేకపోతున్నాం. కనీసం మమ్మల్ని పట్టించుకున్న నాదుడే లేడు. ఈరోజు ఆ ఏళ్ళ 3 పాలాల మీద 800 ఎకరం ఇచ్చాం. అంటే జనాలు ఎక్కువ, స్థలం తక్కువ. అయినా సరే మేము నష్టపోయినా పర్లేదు, కానీ 10 మందికి జాబులు వస్తాయంటే ఆశతోటి మేము ఈరోజు ఇస్తే మమ్మల్ని శివాయ పొలానికి 10 లక్షలు ఇస్తా అని చెప్పి 5 లక్షలు ఇచ్చారు. ఈ పట్టా పొలానికి 10 లక్షలు ఇచ్చారు. రొయ్యల చెరువుల మడికి 15 ఇచ్చారు. ఈ ఖాళీ పొలానికి 10 ఇచ్చారు. ఎంత నష్టపోయినామో మాకు తెలుసు సార్. అది పరిస్థితి ఈరోజు. అందువల్ల మమ్మల్ని ఈ సౌండ్కి మేము ఉండలేకపోతున్నాం. కాబట్టి మమ్మల్ని తొందరగా మాకు ఉపాధి ప్యాకేజీ ఇవన్నీ మాకు కల్పించాలని మేము కోరుతున్నాం సార్. ఒడ్లూరు మండలం కర్లపాలెం గ్రామ పోర్టు నివాసిత గ్రామస్తులమే. 2019 రెండవ నెల 11వ తేదీకి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ప్యాకేజీ 5 సెంట్లు పొలం ఇస్తానన్నారు సార్. ఈ రోజుకి 3 సంవత్సరాలు అయింది. వాళ్ళందరికీ 21 సంవత్సరం అయింది. ఈరోజు వాళ్ళు ఇళ్ళు చోటు కట్టుకోవాలంటే, వాళ్ళ తండ్రి చోట్లు కట్టుకోవాలంటే వీలు పడటం. ఆ రోజు ఎకరం భూమి 10 లక్షల రూపాయలకి తీసేసుకున్నారు. ఇస్తేనే కుదిరిద్ది, లేకుంటే అని చెప్పి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసినట్టు చేశారు. ఆ జీవనాధారం కూడా పోయింది. రొయ్యల చెరువులు ఉంటే
సర్పంచ్ ఉన్నాడు. సర్పంచ్ ఇక్కడ కనీసం ఒక 40-50 మంది జీతగాళ్ళు ఉండేవాళ్ళు. కనీసం 15 ఏళ్ళ కాడ నుంచి 20 ఏళ్ళ దాకా శాలరీ ఉండేది. ఇంకొక బాలాజీ అని ఒక అతను ఉన్నాడు. అతని కాడ కూడా ఒక 30 మంది ఉండేవాళ్ళు. జేసీ ఆకు ఆడ కూడా ఒక 50 మంది ఉండరు. ఇట్లా అందరికి జీవనాధారం పోయింది. పోతే సముద్రపేటకి వెళ్ళేవాళ్ళు ఉండరు. కనీసం ఇప్పుడు సముద్రపేట చేస్తుంటే వాళ్ళు పెద్ద పెద్ద షిప్పులు వచ్చి మా వలనన్నీ పాడు చేసేస్తున్నాయి. అదేమనంటే వాళ్ళకి సమాధానం కూడా లేదు. పోతే హార్వెస్ట్లకి వెళ్ళేవాళ్ళు, వైండింగ్ చేసేవాళ్ళు, మొత్తం జీవనాధారం కోల్పోయాం. బాగా మోసం చేశారు ప్రభుత్వం. వాళ్ళ మాటలు నమ్మి మేము పొలాలు ఇచ్చినందువల్ల ఈరోజు మేము రోడ్డును పడాల్సి వచ్చింది. పోతే జాబులు చూస్తే లోకలోడికి మంచి అవకాశం ఇస్తానన్నారు. అది కూడా బతులాడుకుంటే అలా ఎర్ర టెంట్లో పడేస్తున్నారు. అక్కడ మోసం చేశారు. జీతాలు తక్కువ జీతాలు 10,000, 12,000 రూపాయలు జీతాలు ఇస్తున్నారు. అదేమనంటే అదివరకు 75% జీతాలు ఇస్తానన్నారు. అది ఎప్పుడు ఇస్తారో ఇప్పుడు కూడా అంతుపట్టుకోండి ఉంది. పోతే మేము విధంగా భారీ ఎత్తున నష్టపోయాం. పోతే పునరావాసం మీరు ఆడ కోరుకుంటే అక్కడే ఇస్తానన్నారు చోట్లు. ఈరోజు మేము అడిగితే అది ఎట్ట వీలు పడుద్ది, అది ఎట్ట వీలు పడుద్దని చెప్పి మమ్మల్ని అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు. మాకు ఏ విధంగా మంచి హామీ ఇస్తేనే ఎక్కడి నుంచి వెళ్తాం, లేకుంటే లేదు, ప్రసక్తే లేదు. థ్యాంక్ యూ. పోర్టు పనుల్లో పూర్తిగా మాకు అన్యాయం జరిగిందని, పోర్టు నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పునరావాసము, పూర్తిగా భరోసా, జీవనోపాధి కల్పించాలని, తర్వాత ఇక్కడ 1 ఎకరాకి 10 లక్షలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు మాట చెప్పి ఈ రోజున 5 లక్షలు చెల్లిస్తామని చెప్తున్నారని, ఈ విధంగా మమ్మల్ని అడుగడుగున మోసం చేశారని, కాబట్టి ఇక్కడ పోర్టు పనులు ఎటువంటి పరిస్థితులు జరగనిచ్చేది లేదు. మా డిమాండ్లను పూర్తిగా నెరవేరిస్తేనే ఇక్కడ పోర్టు పనులు ముందుకు సాగనిస్తామని చెప్పేసి గ్రామస్తులు తెలియజేస్తున్నారు. రఫీ, నూరి ఛానల్ కోసం.